బ్రింజాల్ వైలెట్ అండి, చాలా చాలా బాగుంది ఈ చీర కూడా. పళ్ళు వచ్చేసి ఇలా ప్లెయిన్లో సెల్ఫ్ డిజైన్ లాగా లైన్స్ వస్తాయి. పళ్ళు బార్డర్ కూడా అదే విధంగా ఉంటుంది. శారీ అంతా కూడా ఒక 1 ఇంచ్ స్ట్రైట్ లైన్స్ ప్యాటర్న్లో ఒక 1 ఇంచ్ టస్సర్ ఉంటుంది, 1 ఇంచ్ కూర ఉంటుంది. శారీ అంతా కూడా ఈ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి, బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే చిన్న చిన్న పువ్వుల ప్రింట్ ఉంటుంది. ఆరెంజ్ కలర్లో ఫ్లోరల్ ప్రింట్ బుటాలు ఇచ్చారు. ఈ శారీస్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి, టస్సర్ కన్నా కూడా లైట్ వెయిట్ ఉన్నాయి. ఈ శారీ నాకు ఎందుకో చూడగానే స్పెషల్గా అనిపించిందండి. కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఎందుకో డిఫరెంట్గా, రెగ్యులర్ టస్సర్ శారీస్ కన్నా డిఫరెంట్గా అనిపించింది. అందుకనే ఇది సెలెక్ట్ చేశాను. పళ్ళు వచ్చేసి ఎలిఫెంట్ కలర్లో ఉంటుందండి. బోత్ సైడ్స్ కూడా గోల్డ్ జరీ లైన్స్తో ప్యానల్స్ వచ్చాయి. అలాగే పళ్ళులో టాజిల్స్. బ్లౌజ్ కూడా ఇదే రంగులో ఉంటుంది. చిన్న ఒక 3 ఇంచెస్ జరీ బార్డర్ వచ్చేసి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుందండి. శారీ టెక్స్చర్ వచ్చేసి దేశీ టస్సరు. ఇదిగోండి, శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. జామెట్రికల్ ప్యాటర్న్లో ట్రయాంగిల్స్ అలాగే స్క్వేర్స్ వాటిల్లో కూడా డిజైన్ ఉంది. మళ్ళీ ఆ డిజైన్తో ఆ షేప్స్ వచ్చి మధ్యలో ఖాళీగా ఉన్న బాక్స్లన్నీ కూడా ఖాళీ ఎలా, ఈ చెక్స్ అంతా చూడండి, ఇదంతా వర్క్, మొత్తం అంతా కూడా వర్క్. వీటి మధ్యలో ఇట్లా ఎంబ్రాయిడరీ వచ్చిందండి. ఎంత నైస్గా ఉందో వర్క్ అయితే, చాలా బాగుంది. కలర్ ఒకలాంటి బ్రౌన్ షేడ్ కిందకు వస్తుందండి. ఇంతవరకు కలర్ చెప్పలేదు కదా నేను. ఒకలాంటి బ్రౌన్ షేడ్ లాగా ఉంటుంది. అట్లాగే శారీకి 2 వైపులా కూడా ఒక 3 ఇంచెస్ వరకు గోల్డ్ జరీ బార్డరు, దానికి ఎడ్జ్లో ఈ ఎలిఫెంట్ కలరే వస్తుంది. చాలా బాగుందండి, ఎంత క్లాస్గా ఉందంటే అంత క్లాస్గా ఉంది చీర. షోల్డర్ పళ్ళు వరకు ఇది డిజైన్ అనేది ఫుల్ లెంగ్త్లో వచ్చిందండి. కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు చూడండి, ఒక 60% హైట్ వరకు వచ్చింది. పైన 40% ప్లెయిన్ ఉందన్నమాట. మనం కట్టుకున్నప్పుడు ఆల్ ఓవర్ కవర్ అయిపోతుందండి, పెద్దగా ఏమి ప్లెయిన్ కనపడదు. చాలా అంటే చాలా అందంగా, చాలా క్లాసీ లుక్తో ఉంది చీర అయితే. ఈ శారీ కలర్ అయితే చాలా బాగుందండి, కానీ ఎగ్జాక్ట్గా నేమ్ చెప్పడానికి లేదు. అటు బ్లూ కాదు, ఇటు గ్రే కాదు, డిఫరెంట్ షేడ్లో ఉంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ శారీకి వచ్చిన కలర్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా సూట్ అయ్యాయి. పాపప్ అవుతూ చాలా అందంగా ఉన్నాయి. ఇక పళ్ళు విషయానికి వస్తే, పళ్ళు అంతా 3 ప్యానల్స్లో ఇచ్చారండి. ఇది ఎలా ఉందంటే మీకు వర్క్ చేసినట్టుగా ఉంది ఈ లైన్స్ అనేవి, కానీ వర్క్ లేదు, డిజైన్ ప్రింటే అలా వచ్చింది. దీనికి అవుట్లైన్ అంతా కూడా జరీతో వర్క్ చేశారు. మొత్తం 3 ప్యానల్స్లోనూ అదే విధంగా వర్క్ చేశారండి. ఇంకా బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి బ్లౌజ్, చిన్న ఫ్లోరల్ ప్రింట్, చాలా క్యూట్గా ఉంది. శారీ కలర్లోనే వచ్చింది. అట్లాగే హ్యాండ్స్కి ఏమో ఇలా చిన్న టెంపుల్ బార్డర్ ఇచ్చి బార్డర్కి అవుట్లైన్ చేశారు. శారీకి 3 వైపులా కూడా పైపింగ్ అనేది వచ్చిందండి. అలాగే శారీ అంతా కూడా ఈ డిజైన్ ఉంది కదా, కొంచెం పిచ్వాయ్ స్టైల్ డిజైను, ఇదంతా కూడా అవుట్లైన్ వర్క్ చేశారండి. మొత్తం ఓవరాల్గా పళ్ళులో ఫుల్ లెంగ్త్లో ఈ ప్రింట్ వచ్చింది, అలాగే వర్క్ కూడా వచ్చింది. శారీకి 2 వైపులా కూడా ఈ ప్లెయిన్ బోర్డర్స్, అట్లాగే వర్క్ బోర్డర్స్, టెంపుల్ బోర్డర్ కూడా 2 వైపులా వచ్చాయండి. చాలా బాగుంది. ఈ టెంపుల్స్ కూడా కనిపించేంత వరకు అవుట్లైన్ వర్క్ చేశారు. ఇదిగోండి, కుచ్చిళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఫుల్ లెంగ్త్లో ప్రింట్ అయితే ఉంది, కానీ వర్క్ ఏమో శారీ హాఫ్ లెంగ్త్ వరకు చేశారు. పైన ఓన్లీ ప్రింటెడ్ డిజైన్ అయితే వస్తుంది. గ్రీన్ కలర్ అండి, మంచి ఆకుపచ్చకి హ్యాండ్ పెయింట్ కలంకారీ డిజైన్ వచ్చింది. హ్యాండ్ డ్రాన్ పెన్ కలంకారీ కాదండి, ఇది హ్యాండ్ పెయింట్ కలంకారీ అన్నమాట. ఇదిగోండి, పళ్ళులో వచ్చేసి ఇట్లా ఫుల్ లెంగ్త్లో ఈ కలంకారీ హ్యాండ్ పెయింట్ వచ్చింది. అట్లాగే బోర్డర్ వచ్చేసి ముళ్ళగోరింత కలర్లో డార్క్ అండి. ఇట్లా చిన్న మిర్రర్స్, ఫాయిల్ మిర్రర్స్ థౌజండ్స్లో కుట్టున్నాయి చీర అంతా కూడా. ఇదిగోండి, పళ్ళులోను పైన కనిపించేంత మేర, అట్లాగే కింద కంప్లీట్గాను ఈ ఫాయిల్ మిర్రర్స్ బోర్డర్ అనేది వస్తుంది. దాంతోపాటుగా దానికి స్కాలప్ బోర్డర్ కూడా వస్తుందండి. బ్లౌజ్ చూపించామా, తర్వాత టర్న్ చేద్దాం. బ్లౌజ్ ఇదిగోండి, బోర్డర్ కలర్లో బ్లౌజ్ వస్తుంది. అలాగే హ్యాండ్స్కి ఏమో ఇలా కలంకారీ హ్యాండ్ పెయింట్ కూడా వస్తుంది. బార్డర్ ఏమో అటు సైడ్ ఉందమ్మా, పైన వైపు వచ్చింది. కొంచెం ఓపెన్ చేద్దాం. నేను ఇక్కడ పట్టుకుంటుంది.
ఇట్లా. ఇదిగోండి బ్లౌజ్ బ్యాక్ అంతా కూడా ఇలా మిర్రర్స్ వస్తాయి. అట్లాగే హ్యాండ్స్కి మీకు అటు కలంకారీ బోర్డర్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది కూడా స్టిచ్ చేయించుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు. ఇక శారీ కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఇదిగోండి పైన కొంచెం ప్లెయిన్ ఉంటుంది. శారీలో ఆల్మోస్ట్ 60% హైట్ వరకు ఇలా కలంకారీ హ్యాండ్ పెయింట్ అనేది వస్తుంది. ఇంకా కింద బోర్డర్ అయితే కామన్గా ఉంటుంది అన్నమాట. కలర్ కాంబినేషన్ ఈ చీర కూడా అదిరిపోయిందండి. ఈ గ్రీన్కి ఈ ఒకలాంటి లైట్ ఆరెంజ్ ముళ్ళగోరింత కలర్లో డార్క్ లాగా ఉంటుంది. కలర్ కాంబినేషన్ అద్భుతంగా సూట్ అయింది. నీడిల్ షిబోరిలోనే కాంట్రాస్ట్ అండి, మంచి ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ కలరు. షేడ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాపర్ సల్ఫేట్ బ్లూ పళ్ళు అండ్ బ్లౌజ్తో ఈ శారీ వస్తుంది. ఇంతకు ముందు చూసిన శారీకి మనకు ఓన్లీ శారీలోనే నీడిల్ షిబోరి వచ్చింది. దీనికైతే ఇదిగోండి పళ్ళు అంతా కూడా ఇలా నీడిల్ షిబోరి వస్తుంది. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది అసలు. ఇదిగోండి బ్లౌజ్ అంతా కూడా నీడిల్ షిబోరి వస్తుంది. చాలా బాగుంది. మెయిన్ కలర్ కాంబినేషనే చాలా అట్రాక్టివ్గా ఉందండి. శారీ అంతా కూడా ఇదిగోండి ఈ డిజైన్ వస్తుంది. బంచెస్, బర్డ్స్, లోటస్ ఫ్లవర్స్ అట్లా శారీ అంతా కూడా ఇదే విధంగా డిజైన్ ఉంటుందండి. అలాగే శారీకి రెండు వైపులా కూడా ఇట్లా 4 లైన్స్ బోర్డర్ లాగా వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ అంతా. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. అసలు డిజైన్ ఎలా అన్నా ఉండనివ్వండి, కలర్ కాంబినేషనే సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. డార్క్ వైన్ కలర్ శారీ అండి. పళ్ళు వచ్చేసి కంప్లీట్గా ప్లెయిన్ ఉంటుంది. దేశీ టస్సర్ పైన నీడిల్ షిబోరి వర్క్తో వచ్చిన డిజైన్ అండి ఇది. బటర్ఫ్లైస్ ఉంటాయి శారీ అంతా కూడా. మీరు దగ్గరగా గమనించినట్లయితే హోల్స్ లాగా కనిపిస్తాయి చూడండి. దీన్ని నీడిల్ షిబోరి అంటారు. ఈ వర్క్ చేయడం చాలా కష్టం, అందుకనే శారీ కూడా ఎక్స్పెన్సివ్గా ఉంటుందండి. శారీ బోర్డర్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ బోర్డరు, మధ్యలో డిజైన్ని డివైడ్ చేస్తూ ఇలా ఒక లైన్ ఇచ్చారు పైన కింద కూడా. నీడిల్ షిబోరితో బటర్ఫ్లైస్ చాలా అందంగా ఉన్నాయి. సింపుల్గా క్లాసీ లుక్తో ప్లెజెంట్ లుక్తో ఉంటుందండి శారీ అయితే. ఇదిగోండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్గా ప్లెయిన్ ఉంటుంది. ఇదిగోండి ఇది బ్లౌజు, ఇది పళ్ళు. ఇక్కడ నుంచి శారీ స్టార్ట్ అవుతుంది. శారీ అంతా కూడా ఇదే డిస్టెన్స్లో నీడిల్ షిబోరితో ఈ బటర్ఫ్లైస్ అనేవి వస్తాయి. డార్క్ వైన్ కలర్, ప్రీమియం టస్సర్ ఫ్యాబ్రిక్ పైన ఈ మెషిన్ ఎంబ్రాయిడరీతో మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి. పళ్ళు ఇది. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది. బోర్డర్స్ మాత్రం చాలా గ్రాండ్గా ఇచ్చారు. పైన కింద కూడా ఇలా వస్తుందండి బోర్డర్, పైన కనిపించేంత వరకు, కింద కట్టు చెంగు వరకు. ఇదిగోండి పళ్ళు. శారీ అంతా కూడా పైపింగ్ చేసి ఉందండి. ఇదిగోండి వెనక్కి తిప్పి కూడా చూపించాము వర్క్ ఒకసారి. చూసారు ఎంత బాగుందో వర్క్ అసలు. అన్నీ కూడా ప్రీమియం టస్సర్స్ అండి. దానిపైన ఒక్కోటి ఒక్కోలాంటి ఎంబ్రాయిడరీ వర్క్స్. చాలా బాగుంది. ఇదిగోండి బ్లౌజ్ కూడా చక్కగా ఒకవైపు అంతా కూడా బోర్డర్ ఇచ్చేసారు. చాలా చాలా అందంగా ఉంది. ఇది పీచ్ అండ్ పింక్ మిక్స్ అయినట్టుగా ఉందండి కలర్ అయితే. ఈ శారీ కూడా అల్టిమేట్ అండి. మొత్తం అంతా కూడా ఈ వర్క్ని ఏమంటారో నాకు నిజంగా పేరు కూడా తెలియదు. నాకైతే వర్క్ నచ్చేసి పర్చేస్ చేశాను. ఇదంతా కూడా మీకు కట్ చేశారు, కట్ వర్క్ ఉంది. అది ఎలా అనేది నేను చీర రివర్స్ చేసి చూపిస్తాను. ఈ కట్ వర్క్ పైన అవుట్లైన్గా మెషిన్ ఎంబ్రాయిడరీ మొత్తం చేశారండి. ఇదంతా పళ్ళు. మీకు ఇక్కడ లైట్గా కనిపిస్తుంది చూసారా, ఏమీ లేనట్టుగా వైట్ టేబుల్ కనిపిస్తుంది చూసారా, అది ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి. ఇదిగోండి ఫ్యాబ్రిక్ చూసారా, ఆ హోల్స్ దగ్గర ఈ ఆర్గంజా ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసి మనకి ఈ హోల్స్ మధ్యలో నుంచి ఇక్కడ ఆర్గంజా ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది. ఎంత శ్రద్ధగా చేస్తే ఇంత అందమైన చీరలు తయారవుతాయండి నిజంగా. శారీ అంతా కూడా పైపింగ్ చేసి ఉందండి. అలాగే ఇదిగోండి ఇక్కడ ఇలా వస్తుంది. శారీ అంతా ఇలా షేడెడ్గా ప్లెయిన్ ఉంటుందండి. మళ్ళీ కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా పెద్ద పెద్ద కొమ్మలు 2 వస్తాయి. కట్టుకుంటే భలే అందంగా ఉంటుందండి చీర మాత్రం.
చాలా బాగుంది. శారీ అంతా ఇదిగోండి కలరు షేడెడ్గా ఉంటుంది. హ్యాండ్స్కి వచ్చేటప్పటికి రెండు వైపులా ఇలా 2 బంచెస్ ఇచ్చారు. మీకు అర్థమైంది కదండి, ఈ మధ్యలో లైట్ కలర్ కనిపించేది అంతా కూడా ఆర్గంజా ఫ్యాబ్రిక్, దానికి అవుట్లైన్గా మెషిన్ ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న శారీ అండి, ఒక చీర నెయ్యడం దగ్గర నుంచి ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉన్న దాని వరకు కూడా చేతితో చేసిందేనండి. అంటే క్రీమ్ కలర్లో వస్తుంది టస్సర్ అనేది, కోరా కలర్లో వస్తుంది ఒరిజినల్ టస్సరు. ఆ నూలుతో చీర తయారు చేసిన తర్వాత బ్రష్ పెయింట్తో ఈ బ్రౌన్ కలర్ అండ్ ఈ సీ గ్రీన్ కలర్ రెండు కూడా బ్రష్ పెయింట్తో చేశారండి. ఇదిగోండి ఇక్కడ అంతా మీకు అన్ఈవెన్గా ఉంటుంది బార్డర్ చూడండి. చేసిన తర్వాత ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్, కలంకారీ డిజైన్ ఏదైతే ఉందో ఇదంతా హ్యాండ్ పెయింట్. మీరు ఇక్కడ చూస్తున్న వర్క్ మొత్తం కూడా కచ్ వర్క్ చేతితో చేశారు. ఎన్నాళ్ళు పట్టి ఉంటుందో చూడండి. ఈ కచ్ వర్క్ అటు ఇటు కాంతా వర్క్ లైన్స్ కూడా ఉన్నాయి. శారీ మీ దగ్గరకు రిసీవ్ అయినప్పుడు చూడొచ్చు కొనుక్కున్నవారు. ఇప్పుడు వీడియోలో ఒకవేళ అర్థం కాకపోయినా పళ్ళు చూడండి, చిన్న పళ్ళు. ఇదే కచ్ వర్క్ కదండి, గోల్డ్ అంత వరకు చూడడానికి చిన్నగానే ఉన్నాయి. ఇది మనం కుట్టించాలంటే చాలా కాస్ట్లీ అవుతుంది. చక్కగా చీర అంతా కూడా ఇలా పైపింగ్ కూడా ఇచ్చేశారు. పైన కూడా కనిపించే అంత మేర బార్డర్ ఉంటుంది. మొత్తం చేతితో కుట్టిందేనండి. బ్రౌన్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. తర్వాత కుచ్చిళ్ళలోకి వచ్చేటప్పుడు కండి హాఫ్ లెంగ్త్ వరకు ఈ హ్యాండ్ పెయింట్ అనేది వస్తుంది. పైన ఏమో కొంచెం డార్క్ బ్రౌన్. మీరు చూడండి ఇక్కడ కన్నా ఒక షేడ్ డార్క్ బ్రౌన్ ఈ పైన వస్తుంది. ఎంత శ్రద్ధగా డిజైన్ చేశారండి చీరను అసలు. నేను ఇంత క్లియర్గా చూపించడానికే మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మీరు రిసీవ్ చేసుకున్నప్పుడు ఫోల్డింగ్స్ మారాయని అనుకోవద్దు. ఇదిగోండి గ్రీన్ బ్లౌజ్ అండి. బ్యాక్ అంతా కూడా మీరు హైనెక్ పెట్టించుకుంటే ఈ డిజైన్ అనేది వస్తుంది, ఈ పెయింట్ అంతా కూడాను. అట్లాగే హ్యాండ్స్కి వచ్చేసి ఇదిగోండి ఇది పైపింగ్ కూడా వచ్చేసింది హ్యాండ్స్కి. బ్రౌన్ కలర్ అండి. బ్రౌన్ కలర్ పైన హ్యాండ్ పెయింట్ కలంకారీ డిజైన్ వస్తుంది. మీరు చూస్తున్నదేమో పళ్ళు. బ్లౌజ్ చూపించు. ఇదిగోండి బ్లౌజు గ్రే కలర్లో వస్తుంది. గ్రే కలర్ బ్లౌజ్కి శారీలో వచ్చిన ఒకలాంటి డార్క్ బ్రౌన్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి బార్డరు, అలాగే అదంతా కూడా మగ్గం వర్క్ అండి. మీరు చూస్తున్నదంతా మగ్గం వర్క్. శారీకి కూడానండి కింది వైపు కంప్లీట్గాను, పళ్ళులో కంప్లీట్గా, పైన వైపు ఏమో కనిపించే అంత మేర ఈ మగ్గం వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. అట్లాగే ఈ షోల్డర్ పళ్ళు లాగా మన ఫ్రంట్ నుంచి పళ్ళు వరకు కూడా మొత్తం డిజైన్ వస్తుంది. నేను చూపిస్తాను. ఆ డిజైన్ మధ్యలో చూసారా హైలైట్ చేస్తూ ఇట్లా సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారు. ఇదిగోండి షోల్డర్ పళ్ళు అన్నమాట. తర్వాత మీకు కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి చీర ఇలా ఉంటుందండి. గ్రే కలర్ ప్లెయిన్ వస్తుంది. కింద బ్రౌన్ బార్డర్ పైన హ్యాండ్ పెయింట్ కలంకారీతో, అట్లాగే కిందేమో మగ్గం వర్క్, 2 రకాల బార్డర్స్ వస్తాయి. అలా పైన వైపు మాత్రం కుచ్చిళ్ళ దగ్గర బార్డర్ ఏమీ ఉండదండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా యూనిక్గా ఉంది. గ్రేకి ఒకలాంటి బ్రౌన్, పీచ్ కలర్ అండి. కలంకారీ హ్యాండ్ పెయింట్ ఇదంతా కూడా పీచ్ కలర్ పైన మల్టీ కలర్స్తో కలంకారీ డిజైన్ని హ్యాండ్ పెయింట్గా చేసి బార్డర్స్ అన్నీ కూడా మగ్గం వర్క్లో ఇచ్చారండి. సీక్వెన్స్తో కలిపి మగ్గం వర్క్ వస్తుంది. కింది వైపు కంప్లీట్గా ఉంటుంది, పళ్ళులో కంప్లీట్గా ఉంటుంది, పైన వైపు ఏమో కనిపించేంత మేర ఉంటుంది. అలాగే స్కాలప్ కూడా ఉంటుందండి కింది వైపు, అంటే ఈ బార్డర్ వచ్చిన చోటల్లా స్కాలప్ కూడా ఉంటుంది. బ్లౌజ్ చూపించు. బ్లౌజ్కి ఏమో ఇలా హ్యాండ్స్కి ఇచ్చారండి. శారీ కలర్లోనే కొంచెం డార్క్ షేడ్లో బ్లౌజ్ వస్తుంది. శారీ అంతానేమో ఇదిగోండి ఇదే విధంగా ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఇదిగోండి శారీలో హాఫ్ లెంగ్త్ వరకు హ్యాండ్ పెయింట్ వస్తుంది. పైన అంతానేమో బ్లౌజ్ ఏ కలర్ అయితే ఇచ్చారో కొంచెం డార్క్ పీచ్ షేడ్ అదే కలర్ పైన వస్తుంది. కట్ వర్క్ అండి. టస్సర్లో కట్ వర్క్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పటికీ కూడా లేటెస్ట్ ఫ్యాషన్ లాగానే రన్ అవుతూ వస్తుంది. జనరల్గా చూడగానే అబ్బాయి ఇది ఎప్పటి నుంచో ఉంది కదా అనుకుంటాం, కానీ టస్సర్లో కట్ వర్క్ మాత్రం ఓల్డ్ ఫ్యాషన్ అవ్వలేదండి. ఇప్పటి వరకు కూడా దానికి డిమాండ్ అలాగే ఉంది. మంచి గ్రీన్ కలర్కి ఇదిగోండి పళ్ళు,
పళ్ళులో ఒక పెద్ద పీకాక్ వచ్చింది చూసారా. ఇవన్నీ కూడా అగరబత్తితో కాల్చి వర్క్ చేస్తారండి ఈ కుట్టు అనేది. ఇంకా ఎంత కష్టమో చూడండి. రైజింగ్ డిజైన్ అంటారండి. ఈ డిజైన్ అనేది కట్ చెంగు దగ్గరలో చిన్నగా స్టార్ట్ అయ్యి పళ్ళు దగ్గరకు వచ్చేటప్పుడు ఫుల్ లెంగ్త్ ఉంటుంది. శారీ గ్రీన్ కలర్ కదండి, గ్రీన్ కలర్ అనేది కట్ చెంగులో ఎక్కువ ఉంటుంది, పైకి వచ్చేటప్పటికి తగ్గుతుంది. ఎడ్జ్లో వచ్చేసి రస్ట్ కలర్ బోర్డర్ ఒక 1 ఇంచ్ ఉంది. ఈ కలర్కి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా సెట్ అయ్యి శారీ బ్యూటీని ఎన్హాన్స్ చేస్తుంది. ఇదిగోండి చూడండి. కుచ్చుళ్ళ దగ్గర అంతా కూడా మీకు ఒక 4-5 ఇంచెస్ బోర్డర్ ఉంటుంది. ఇదిగోండి, ఇది శారీ స్టార్టింగ్ అండి. ఇక్కడ ఒక్క ఫ్లవర్ మాత్రమే వదిలేరు, మిగిలిందంతా కట్ వర్క్ చేశారు చూడండి. 1 మీటర్ వదిలేయచ్చు కట్ చెంగులో, అయినా వదల, మొత్తం అంతా కూడా వర్క్ చేశారు. ఇది బ్లౌజ్ అండి, చూసారా ఎంత బాగుందో. ఈ గ్రే పార్ట్ అంతా తీసేస్తే ఇది వచ్చింది. ఇది బ్లౌజ్. మంచి గ్రీన్ కలర్ అండి, చాలా చాలా బాగుంది. జనరల్గా ఈ కాంతా వర్క్ అన్నీ కూడా డార్క్ కలర్స్ మీదే వస్తాయి. చూడగానే చాలా అట్రాక్టివ్గా ఉండే కలర్స్. మంచి గ్రీన్ కలరు. ఇదిగోండి, ఇదంతా కూడా కాంతా వర్క్, మొత్తం అంతా చేతితో చేసిందే. పళ్ళులో చూడండి, ఎడ్జ్లో వచ్చిన బార్డర్ కాకుండా మళ్ళీ ఇక్కడ మధ్యలో కూడా ఒక బార్డర్ స్టైల్లోనే ఇచ్చారు. ఇదిగోండి, ఇది పైన కూడా మోటివ్స్ లాగా ఇచ్చారు, అంటే పెద్ద సైజులో పళ్ళు వచ్చింది. ఈ మోటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి శారీలో కూడా ఇచ్చారండి. టర్న్ చేసి చూద్దాం. షేడ్ అయితే అదిరిపోయిందండి. శారీ షేడ్ గ్రీన్లో అటు కొట్టినట్టు కాకుండా ఇటు మాడు కలరు కాకుండా తేట రంగు, మంచి ఆకుపచ్చ రంగు. దాని మీద వచ్చిన కలర్స్ కూడా క్రీము, పింక్ కూడా పీచ్ షేడ్ మిక్స్ అయిన పింక్ అనమాట, బ్లాక్ కలర్ కాంబినేషన్ అదిరిపోయింది. ఇదిగోండి డిజైన్. శారీ అంతా కూడా ఈ విధంగానే ఉంటుందండి. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ కంప్లీట్ ప్లెయిన్ బ్లౌజ్కి ఇట్లా హ్యాండ్స్కి వర్క్ వస్తుందండి. చూసారా ఎంత బాగుందో. అసలు అలా వేసుకుంటే సింపుల్ అండ్ క్లాసీ లుక్ ఉంటుంది. మీరు పార్టీస్కి కూడా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మజంతా పింక్లోనే ఇంకొక మంచి శారీ అండి. ఇదిగోండి, పళ్ళు అంతా కూడా కాంతా వర్క్ ఇలా వస్తుంది. చాలా చాలా బాగుంది. ఇది కూడా మంచి మెజంతా పింక్ మీద గ్రీను, పీచ్, క్రీమ్ కలర్, ఈ కలర్స్తో వర్క్ వచ్చింది. సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా. ఇక్కడ చెట్టు కింద డీర్స్ చూడండి అసలు ఎంత బాగా స్టిచ్ చేశారు. హ్యాండ్ వర్క్లో కూడా ఎంత అందం తీసుకొచ్చారు. బ్లౌజ్ కూడా ఇదిగోండి హ్యాండ్స్కి ఇలా వస్తుంది బోర్డర్. 2 హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా వచ్చి బ్లౌజ్ అంతా ప్లెయిన్ ఉంటుందండి. ఇదిగోండి ఇటువైపు వచ్చేసి ఇట్లా పెద్ద పెద్ద మోటివ్స్తో శారీ కింది వైపు అంతా కంప్లీట్గా బోర్డర్, పైన వైపు కనిపించేంత మేర బోర్డర్ వచ్చి ఇలా ఉంటుంది. చాలా బాగుందండి ఈ చీర కూడా. ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. అట్లాగే వర్క్ కూడా హ్యాండ్ వర్క్ చాలా నీట్గా చేశారు. ఇదిగోండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇది హ్యాండ్ వర్క్ అనే దానికి ప్రూఫ్. మీకు ఎవరికైనా హ్యాండ్ వర్క్ చేయటం వస్తే అసలు ఈ కష్టం ఏంటనేది అర్థమైపోతుందండి. హ్యాండ్ వర్క్ చేయటం ఎంత కష్టం అనేది చూసారు కదా. సెకండ్ శారీ లావెండర్ అండి. ఇది కూడా లైట్ లావెండర్కి క్రీమ్ కలర్ ఇట్లా షేడెడ్ బోర్డర్ వస్తుంది. ఉల్లిపొర అంటాం కదండి, ఉల్లిపొర కన్నా కూడా పల్చగా ఉందన్నమాట. అంటే దాని వెయిట్ మీరు ఊహించుకోండి. ఇలా మధ్యలో లైట్ లావెండర్ కలర్ వచ్చి కింద అండ్ పళ్ళులో క్రీమ్ కలర్ డై చేశారు. దానికి ఇట్లా హ్యాండ్ పెయింట్ చేసిన తర్వాత మళ్ళీ అవుట్లైన్ అంతా కూడా పిటాయ్ వర్క్ చేశారు. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా అంతేనండి, కింది వైపు పళ్ళులోనూ కంప్లీట్గా వస్తుంది, పైనేమో కనిపించేంత మేర ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. నాకు అసలు దుపట్టాలు చూపిస్తున్నట్టు ఉందండి, చీర చూపించినట్టుగా అనిపించట్లా, అంత లైట్ వెయిట్ ఉంది. బ్లౌజ్ హ్యాండ్స్కి ఇలా వస్తుందండి. చక్కగా హ్యాండ్ మొత్తం మీకు వర్క్ వస్తుంది. ఇలా కనిపించే దగ్గర ఫ్రంట్ పార్ట్కి ఇలా ఒక లోటస్ ఫ్లవర్ వస్తుంది. ఫ్లవర్కి అంతా కూడా అవుట్లైన్ చేశారు. మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించుకునేటప్పుడు ఈ స్కాలప్ వచ్చేలాగా చేయించుకోండి. చక్క మంచి టైలర్ దగ్గర చాలా బాగుంటుంది. యంగ్స్టర్స్ కానీ
ఇంచుమించుగా నా వయసు వాళ్ళు కానీ ఎవరైనా కూడా మన పర్సనల్ ఇంట్రెస్ట్ని బట్టి ఎవరైనా కట్టుకోవచ్చండి. సిల్క్ కోట కట్టే అలవాటు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇది కట్టుకోవచ్చండి. ఈ శారీ చూసారండి, మెహందీ పౌడర్ ఉంటుంది కదా ఆ కలర్ అండి ఎగ్జాక్ట్గా. చాలా బాగుంది, షేడ్ అయితే తేటగా ఉంది. ఇక ఈ శారీ వర్క్ చూసారా, ఇది షిఫాన్ క్లాత్ అండి, ప్యూర్ షిఫాన్ క్లాత్ తీసుకుని ఇలా ఫ్లవర్ షేప్లో అప్లిక్ వర్క్ చేశారు. ఎంత బాగుందో చూడండి. అంతా కూడా కడ్దానా బీడ్స్తో కొమ్మలు ఆకులు అన్నీ వేశారు. పువ్వులేమో షిఫాన్ ఫ్యాబ్రిక్తో, దాని మధ్యలో కూడా ఇట్లా పర్ల్స్తో రౌండ్ లాగా చేశారండి. ఆ తర్వాత శారీ అంతా కూడా కడ్దానా బీడ్స్ అండ్ సీక్వెన్స్తో బుటాలు వేశారు. ఎంత బాగుందో చూడండి. శారీ అంతా ఇలాగే ఉంటుంది. కలర్ చాలా బాగుందండి. ఇదిగోండి శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది. మీకు బ్లౌజ్ చూపిస్తాను. లోపలికి ఉండిపోయింది. హ్యాండ్స్కి అండ్ బ్యాక్ నెక్కి ఇట్లా ఇప్పుడు శారీలో వచ్చిన బుటా ఏదైతే ఉందో బ్యాక్ నెక్ అంతా వస్తుందండి, బ్యాక్ పార్ట్ అంతా బ్లౌజ్లో. అలాగే హ్యాండ్స్ మీరు 10-12 ఇంచెస్ పెట్టించుకున్నా కూడా హ్యాండ్స్ కూడా చక్కగా వస్తుంది. ఇదిగోండి ఈ శారీలో హైలైట్ ఇది. శారీ అంతా ఇట్లా పైపింగ్ ఇచ్చారు చూడండి. ఇదిగోండి సేమ్ ఇంచుమించుగా సేమ్ కలర్లోనే పైపింగ్ ఇచ్చారు. చాలా క్లాసీగా ప్లెజెంట్ లుక్తో ఉండే శారీస్ అండి. ఈరోజు చూపించినవి 6 కూడా చాలా బాగున్నాయి. చూసారు కదండి ఎలా ఉన్నాయి. ఈ ఫ్రంట్ పార్ట్కి మన ఇట్లా మన ఎక్కడంటే చెస్ట్ పార్ట్ దగ్గర వస్తుందండి. ఫ్రంట్ హైట్ని బట్టి మన హైట్ని బట్టి కొంచెం భుజం మీద నుంచి ముందుకా లేకపోతే ఇంకొంచెం కిందకా అట్లా అనేది మన హైట్ని బట్టి వస్తుంది. ఈ పెద్ద పెద్ద కొమ్మలు అనేవి పళ్ళులోను ఇలా ఫ్రంట్ పార్ట్లోనూ వచ్చింది. ఒక చిన్న సన్న చైన్ వేసుకుని మెడలో ఒకవేళ యంగ్స్టర్స్ కట్టుకుంటే నెక్ వరకు సన్న చైన్ వేసుకుని చీర కట్టుకుంటే ఈ బంచ్ ఏదైతే ఉందో ఇదే మీకు పెద్ద జ్యువెలరీ లాగా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ శారీ వచ్చేసి క్రీమ్ కలర్కి గ్రీన్ కాంబినేషన్లో టై అండ్ డై షిబోరి ఎవరిష్టం వచ్చిన పేరు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఆ టైప్ అండి. శారీ అంతా కూడా షేడెడ్గా కనిపిస్తూ ఉంటుంది. చాలా చాలా బాగుంది. చీర అంతా ఎలా వస్తుందంటే ఇదిగోండి ఇలా ఉంటుంది. శారీ అంతా కూడా కింద వచ్చేసి గ్రీన్ కలర్ స్కాలప్ బార్డర్ వస్తుంది. మొత్తం అంతా పళ్ళులో వస్తుంది. పైన ఏమో కనిపించినంత మేర ఉంటుంది. ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా 3 ముత్యాలు ఇలా ఒక చిన్న పువ్వులాగా కుట్టారు. శారీ అంతా ఈ విధంగా వస్తుంది. ఈ శారీకి కూడా బ్లౌజే హైలైట్ అండి. ఇదిగోండి ఎంత బాగుందో చూసారా బ్లౌజ్. ఇదిగోండి మొత్తం అంతా కూడా నాట్ వర్క్తో బ్లౌజ్ అంతా వర్క్ వస్తుందండి. ఇలాంటి ప్యాటర్న్స్ టస్సర్లో కూడా వచ్చాయి. నాకు కేవలం ఈ శారీలో హైలైట్ నాకు బ్లౌజే నచ్చేసింది. బ్లౌజ్ గ్రాండ్ లుక్ ఉండి శారీ సింపుల్ లుక్ ఇష్టపడే వాళ్ళకి భలే నచ్చుతుంది. ఇది చాలా చాలా బాగుంది.